ఎన్టీఆర్ కెరియర్ లో మోస్ట్ అవైటింగ్ కాంబినేషన్ గా అనౌన్స్ అయిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఈ శుక్రవారం స్టార్ట్ అయింది. భారీ సినిమా అయినా కూడా పెద్దగా హడావిడి లేకుండా సింపుల్ గానే ఓపెనింగ్ జరుపుకున్నారు ఎన్టీఆర్. అయితే సినిమా రిలీజ్ మాత్రం 2026లో అని అనౌన్స్ చేశారు. అంత టైం తీసుకుంటున్న సినిమా స్టోరీ ఏంటి? టాలీవుడ్ లోనే కాదు, సౌత్ మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తున్న క్రేజీ కాంబినేషన్ మొత్తానికి మొదలైంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమా ఈ శుక్రవారం అఫీషియల్ గా ప్రారంభమైంది. ఈ ఓపెనింగ్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ఫ్యామిలీస్ తో పాటు మైత్రి మూవీస్ నిర్మాతలు అటెండ్ అయ్యారు. ఎన్టీఆర్ నీల్ అంటూ ఇంట్రెస్టింగ్ ఫొటోస్ తో క్రియేట్ చేసిన ఫోటో వాల్ ఓపెనింగ్స్ లో స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబినేషన్ లో మైత్రి మూవీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. అయితే అందరూ అనుకున్నట్టు నెక్స్ట్ ఇయర్ కాకుండా ఏకంగా 2026న సినిమా రిలీజ్ కాబోతుంది. లేట్ అయితే అయ్యింది, కానీ 2026 సంక్రాంతికి ఫిక్స్ చేసుకున్నాడు ఎన్టీఆర్. జనవరి 9, 2026 సంక్రాంతికి రిలీజ్ కాబోతుందని కొంతమంది సంబరపడుతూ ఉంటే, సినిమా రిలీజ్ అయ్యేది ఇంకా సంవత్సరంన్నర తర్వాత అంటూ ఇంకొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు. ఈ క్రేజీ మూవీ మాత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన పోస్టర్లో 1969 సంవత్సరాన్ని హైలైట్ చేస్తూ చైనా, భూటాన్, సిక్కింతో పాటు గోల్డెన్ ట్రయాంగిల్ కూడా పోస్టర్ మీద కనిపిస్తున్నాయి. ఇండో చైనా వారికి సంబంధించి సినిమానా, లేక ఈ కాన్సెప్ట్తోనే ఇంకేదైనా స్టోరీయా అంటూ సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే డ్రాగన్ అన్న టైటిల్ ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తోంది. కేజీఎఫ్, సలార్ లాంటి పవర్ఫుల్ సబ్జెక్ట్స్ తో హీరోల్ని ఎలివేట్ చేయడంలో బెంచ్ మార్క్ సెట్ చేసిన ప్రశాంత్ నీల్ ఈసారి ఎన్టీఆర్ ని ఏ రేంజ్ లో చూపించబోతున్నాడో అంటూ ఇప్పటి నుంచే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా, వార్ 2 మూవీస్ తో బిజీగా ఉన్నారు.